జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు. నమస్తే, మీరు చూస్తున్నది జనం సాక్షి. నా పేరు రెహమాన్. నా పేరు పద్మ. ఎన్నికలు ఏవైనా, సాధారణ ఎన్నికలైనా ఉప ఎన్నికలైనా ముందుగా సర్వే చేసేది జనం సాక్షి. నోటిఫికేషన్ వెలువడలేదు, కాంగ్రెస్ టీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించలేదు. అయినా జనం సాక్షి హుజూరాబాద్ నియోజకవర్గ సర్వేకు వాలిపోయింది. పదండి హుజూరాబాద్కు చేరుకుందాం. జనం సాక్షి అంటేనే ఎన్నికల సర్వేలు, ఎన్నికల సర్వేలు అంటేనే జనం సాక్షి. తుది ఫలితాలకు అత్యంత దగ్గరగా ఉండే జనం సాక్షి సర్వే రిపోర్టులతో తెలంగాణ ప్రజల్లో విశ్వసనీయతను చూరగొంది జనం సాక్షి. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఇటీవల రాజీనామా చేయడంతో హుజూరాబాద్కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో జనం సాక్షి బృందం హుజూరాబాద్ పట్టణంలో వాలిపోయింది. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని జల్లడబట్టేందుకు సిద్ధమైంది. దూత్ కా దూత్, పానీ కా పానీ తేల్చి యథాతథంగా మీ ముందుంచుతాం. అంతకంటే ముందు నా టీంను మీకు పరిచయం చేస్తున్నాను. కేశవయ్య స్వామి, హుజూరాబాద్ టౌన్ రిపోర్టర్, జనం సాక్షి. సయ్యద్ కమరాన్ ఫ్రమ్ హైదరాబాద్. శంకరాపట్నం, జనం సాక్షి. నయీం కామారెడ్డి, సాజిద్ వీణవంక, సతీష్ కుమార్, మంచిర్యాల. మూర్తి యాదవ్, పెద్దపల్లి. భరణి కుమార్, హుజూరాబాద్. స్వామి ఆర్ముక్. సయ్యద్ ఖాలేద్, హైదరాబాద్, జనం సాక్షి. ఇంద్రసేన్, కరీంనగర్. విజయ. జనం సాక్షి బృందం హుజూరాబాద్ పట్టణానికి వచ్చేసింది. ఇక ఆలస్యం ఎందుకు? ఎవరు ఎవరికి ఓటేయబోతున్నారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఆధిక్యత లభించబోతుందన్నదే ఈ సర్వే ముఖ్య ఉద్దేశం. సార్, ఈ సర్వే మండలాల వారీగా చెప్తారా? తప్పకుండా. హుజూరాబాద్ నియోజకవర్గంలో రెండు ప్రధానమైనటువంటి హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలతో పాటు ఇల్లంతకుంట, వీణవంక, కమలాపూర్ ఉన్నాయి. ముందుగా కమలాపూర్కు వెళ్ళిపోదామా? చలో, కమలాపూర్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈటల రాజేందర్. బీజేపీకి ఎత్తామన్నా. మా ఈటల రాజేందర్ అన్న. ఈటల రాజేందర్ గారికి ఓటేయాలి. టీఆర్ఎస్ పార్టీకే ఇస్తాం ఓటు. కాంగ్రెస్ కే ఎత్తాం. కారు గుర్తు. టీఆర్ఎస్ ఈటల రాజేందర్ గారికి ఎత్తాం. ఈటల రాజేందర్కి వేయాలనుకుంటున్నాను. రాజేంద్ర అన్నే. రాజేందర్ అన్నకి వేస్తాం. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్. అంతే. ఈటల రాజేందర్కే. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్కే. కౌశిక్ రెడ్డి. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ అన్న. టీఆర్ఎస్ రాజేందర్కి. మేము కేసీఆర్కి వేయాలనుకుంటున్నాం. ఈటల రాజేందర్. భారతీయ జనతా పార్టీ. బీజేపీ. ఈటల రాజేందర్. బీజేపీ రాజేందర్. టీఆర్ఎస్. బీజేపీకే ఇస్తాం మేము. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ గారికి. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్. టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తారు. టీఆర్ఎస్ పార్టీ. ఈటల రాజేందర్ కు. ఈటల రాజేందర్. మా ఈటల రాజేందర్ గారికి గెలిస్తే మాకు అభివృద్ధి చెందుతుందని మేము అనుకుంటున్నాం. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్కి ఇద్దాం అనుకుంటాం. ఈటల రాజేందర్. పూర్తిగా బీజేపీ పార్టీ. టీఆర్ఎస్ ఓటేస్తాం. ఈటల బీజేపీ. బీజేపీ. జై ఈటల, జై ఈటల. తెలంగాణ. బీజేపీకి ఇద్దాం అనుకుంటున్నాం. ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ గారికి. ఈటల రాజేందర్ తోనే సాధ్యమే. టీఆర్ఎస్ కేదాలి. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్. బీజేపీ. టీఆర్ఎస్. కేసీఆర్ కి ఇద్దాం అనుకుంటున్నాం. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ తోట ఖచ్చితంగా. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ గారే ఉన్నారు. ఈటల రాజేందర్ గారితోనే అభివృద్ధి చెందుతుంది. ఈటల రాజేందర్ గెలుస్తాడు. ఈటల సర్కేస్. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్కే ఇద్దాం అనుకుంటాను. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్. టీఆర్ఎస్ పార్టీ అభిమానులం. అన్న రాజేంద్ర అన్న అయితే ఓకే. రాజేందర్ అన్నకే ఇస్తాం. ఈటల రాజేందర్ గారికి మా ఓటు. కేసీఆర్. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ బాగుంటుంది. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్కే ఓటేస్తాం. ఈటల రాజేందర్. టీఆర్ఎస్. బీజేపీకి అనుకుంటా. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్కి పక్కా ఓటేస్తాం. బీజేపీ. ఈటల రాజేందర్. టీఆర్ఎస్ కి ఇస్తాం. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ గారు. రాజేందర్ సార్. రాజేందర్. ఈటల రాజేందర్కి ఇద్దాం అనుకుంటాను. బీజేపీ. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్. బీజేపీ. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ సార్. ఈటల రాజేందర్కే ఓటు. బీజేపీకి ఇద్దాం అనుకుంటున్నాను. ఈటల రాజేందర్. బీజేపీ. ఈటల రాజేందర్కే వస్తాయి ఓటు. ఈటల రాజేందర్ సార్. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్కి ఇద్దాం అనుకుంటున్నాను. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ తోనే. ఈటల రాజేందర్. ఓటైతే ఈటల రాజేందర్కి ఇద్దాం అనుకుంటున్నాను. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్. రాజేందర్కి. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్కే ఇస్తాం. కౌశిక్ రెడ్డి. బీజేపీ. ఈటల రాజేందర్. మాది ఈటల రాజేందర్కే మా ఓటు. ఈటల రాజేందర్కి ఓటేస్తాం. ఈటల రాజేందర్కే. కౌశిక్ రెడ్డి అన్న. కౌశిక్ రెడ్డి. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్. బీజేపీ. రాజేందర్. ఈటల రాజేందర్కి ఇద్దాం అనుకున్నాను. మన రాజేంద్ర అన్నని. రాజేందర్ అన్న. ఈటల రాజేందర్. కేసీఆర్ కి ఇస్తాం. ఈటల రాజేందర్తోనే. రాజేందర్ అన్న. అన్న నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను. ఈటల రాజేందర్. టీఆర్ఎస్. మాది టీఆర్ఎస్. బీజేపీ. బీజేపీ. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్కే.
ఈటల రాజేందర్కి ఎత్తాం. బీజేపీకి వేద్దాం అనుకుంటాను. ఈటల రాజేందర్ తోటి ఈటల రాజేందర్కి ఎత్తాం మేము. ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ గారికి పువ్వుతే బీజేపీకి ఓటేస్తాం. ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ సార్. ఈటల రాజేందర్ టీఆర్ఎస్కి ఇస్తే మంచిగుంటుంది, ప్రభుత్వానికి ఇస్తే మంచిగుంటుంది. తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ క్యాండిడేట్ బట్టి ఇస్తాం. ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ ఈటల రాజేందర్కి ఎత్తాం. ఈటల రాజేందర్కి వెళ్తాడు. బీజేపీ టీఆర్ఎస్ కు ఈటల రాజేందర్కి ఇస్తాం. ఈటల రాజేందర్ గారికి వేద్దాం అనుకుంటున్నాం. ఈటల రాజేందర్ రాజేందర్ గారికి ఇస్తాం అనుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ కాంగ్రెస్కి ఇస్తా. ఈటల రాజేందర్కి ఇద్దాం మేము. టీఆర్ఎస్ పార్టీకి వేద్దాం అనుకుంటాను. తెలంగాణ ఈటల రాజేందర్ ఈటల రాజేందర్కి టీఆర్ఎస్. మా ఓటు ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ గారు మంచిగా చేశారు కాబట్టి మా ఓటు సపోర్ట్ ఆయనకే ఉంటుంది. ఈటల కేసీఆర్ గారికి ఇద్దాం. ఈటల రాజేందర్ పువ్వు గుర్తుకే బీజేపీకి వేద్దాం. ఈటల రాజేందర్ పువ్వు గుర్తుకి వేద్దాం. కేసీఆర్కి ఎత్తా. ఈటల రాజేందర్ బీజేపీ, టీఆర్ఎస్, టీఆర్ఎస్ బీజేపీ ఈటల రాజేందర్. బీజేపీ ఈటల రాజేందర్. చూస్తాను మరి ఎవరు అభివృద్ధి చెందుతుందో మరి ఎవరు చేస్తామంటారో ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ గెలుస్తారు. ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ తరపునే పడుతుంది. ఈటల రాజేందర్ బీజేపీ అండి. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని అనుకుంటాను. బీజేపీ ఈటల రాజేందర్కి వెళ్తాడు మొత్తానికి. ఈటల రాజేందర్ గారికి. ఈటల రాజేందర్ గారికి ఇస్తాం. ఈటల రాజేందర్ కౌశిక్ రెడ్డి మా ఓటు ఈటల రాజేందర్కి ఇస్తాం. ఈటల రాజేందర్కి మేమైతే ఈటల రాజేందర్ వేయాలనుకుంటున్నాం. అందరూ ఇప్పుడు బీజేపీ కమలాపూర్ అయిపోయింది. ఇక్కడ నుంచి వీణవంక చేరుకుందాం. నా బృందంతో వీణవంక వెళ్తున్నాం. వీణవంకలో ఏ పార్టీ ఆధిక్యత ఉందో ఒకసారి మనం పరిశీలిద్దాం. సరైన క్యాండిడేట్ ఎవరు ఉన్నారో వాళ్ళకే చేస్తారు ఓటు. కాంగ్రెస్ అప్పుడైతే రాజేందర్ కదా మంచిగా ఉంది. టీఆర్ఎస్ ఉంది. క్యాండిడేట్ బట్టి ఓటేసి ఉంటుంది అంటే ఈటల గారికి వేద్దాం. కాంగ్రెస్. టీఆర్ఎస్ కి మాకు బాగుంది. ఈటల రాజేందర్. టీఆర్ఎస్ కాంగ్రెస్. ఈటల రాజేందర్ ఈటలకి బీజేపీ కన్నా బీజేపీ అయితే బాగుంటుంది. తెలంగాణకి ఓటు అయితే ఈటల రాజేందర్. ఇటాల బీజేపీ టీఆర్ఎస్ బీజేపీ. టీఆర్ఎస్ వెళ్తేనే బాగుంటది. కేసీఆర్. కేసీఆర్ టీఆర్ఎస్ గెలవాలి, ఎందుకంటే అది ఉన్నది కాబట్టి టీఆర్ఎస్ గెలవాలి. టీఆర్ఎస్ ఈటల కాంగ్రెస్ వెళ్తే బాగుంటుంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్. ఇప్పుడు టీఆర్ఎస్ తరఫున ఎవరు ఇంకెన్ని కాలేయా సీటు ఖాయం కాలేయా. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్. బీజేపీ బీజేపీ. బీజేపీకి ఎత్తాం. బీజేపీ గుర్తుకే మన ఓటు. ఈటల రాజేందర్ కాంగ్రెస్. టీఆర్ఎస్ ఈటల రాజేందర్ కాంగ్రెస్ కే ఓటు. కాంగ్రెస్ ఈటల రాజేందర్ గారికి. బీజేపీకి ఇద్దాం. రాజేందర్ ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ వెళ్తాడు. కేసీఆర్. మేము కూడా కేసీఆర్కి ఇద్దాం అనుకుంటాను. కేసీఆర్. టీఆర్ఎస్ బీజేపీ రావాలి. బీజేపీ వస్తేనే బాగుంటుంది. బీజేపీ. కాంగ్రెస్. ఇప్పుడు గవర్నమెంట్ అదైనా కాబట్టి దాదాపుగా అందరూ అట్టే అదే అవుతారు. బీజేపీ టీఆర్ఎస్. బీజేపీ. కేసీఆర్. టీఆర్ఎస్ కేసీఆర్కి ఎత్తాను. ఈటల రాజేందర్కి ఎత్తాం. ఈటల రాజేందర్. ఈటలకే. కాంగ్రెస్కి ఎత్తాం. ఈటల రాజేందర్. ఈటల రాజేందరే ఉంటుంది. ఈటల రాజేందర్కి. భారతీయ జనతా పార్టీకి వేయాలనుకుంటున్నాను. నేనైతే ఖచ్చితంగా ఈటల రాజేందర్ ఏ పార్టీ కూడా ఆ పార్టీకి ఎత్తాను పక్క. ఈటల రాజేందర్ అభిమానం. ఈటల రాజేందర్కి. ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో అనిపిస్తారో వాళ్ళకి ఇస్తారు. నేను ఈటల రాజేందర్. ఈటల రాజేందర్. ఈటల సార్ బీజేపీ కా ज़्यादा चल रहा है. టీఆర్ఎస్. బీజేపీ ఈటల కౌశిక్ రెడ్డి బీజేపీ. మస్తు టీఆర్ఎస్ ఈటల రాజేందర్ వేయాలి, ఎందుకంటే కాంగ్రెస్ మంచిది కాబట్టి. ఈటల రాజేందర్కి. బీజేపీ ఈటల రాజేందర్. బీజేపీకి ఈటల రాజేందర్కి ఎత్తామే. ఈటల రాజేందర్కే మా ఓటు. ఈటల రాజేందర్గా మేము భావిస్తా ఉన్నాం. ఈటల రాజేందర్. అన్న రాజేందర్ ఈటల ఈటల రాజేందర్. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా. ఈటల రాజేందర్ అంటారు. టీఆర్ఎస్ బీజేపీ ఈటల రాజేందర్. పార్టీ కౌశడి. మేము కాంగ్రెస్ వేస్తా ఉన్నాం. కేసీఆర్కి ఎత్తాం. కేసీఆర్. ఉప ఎన్నికల్లో మీరు అమూల్యమైన ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? బాగుంటుంది అనుకుంటున్నారు. మేము ఈటల రాజేందర్కే వేయాలనుకుంటున్నాం. మేము బీజేపీ పార్టీ ఈటల రాజేందర్ గన్ షాట్. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఎత్తా. ఈటల రాజేందర్. బీజేపీ గెలిస్తే బాగుంటుంది. ఉప ఎన్నికల్లో మీరు ఒక అమూల్యమైన ఓటు ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? బీజేపీ కారు గుర్తుకు ఎత్తాం. ఈటల రాజేందర్ వెళ్తేనే బాగుంటుంది. నువ్వే టీఆర్ఎస్. జనం సాక్షి. రాబోయే ఉప ఎన్నికల్లో మీ ఒక అమూల్యమైన ఓటు ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీకి వేద్దాం అనుకుంటున్నాను. అన్నగారు తమరు? టీఆర్ఎస్ అభివృద్ధి. కేసీఆర్. నువ్వే? టీఆర్ఎస్ గెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్. ఈటల రాజేందర్. బీజేపీ.
ఇట్లా రాయందరు టీఆర్ఎస్కి వెళ్ళాలంటే టీఆర్ఎస్కి ఈటల రాజేందర్ అన్నయ్య. టీఆర్ఎస్ పార్టీ ఇటల్ రాయందరు అన్నగారు మీరు మేము కూడా ఈటల రాజేందర్కి. ఈ మధ్యలో కేసీఆర్కి వేద్దాం అనుకుంటున్నాం. ఈ ప్రాంతానికి ఇన్ని రోజులు బట్టి ఈటల రాజేందర్ చేసిండు. ఇటల్ రాయందరు బీజేపీ 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 మాకైతే ఇప్పుడు కేసీఆర్ మాకు రైతు బంధు ఇస్తుండు. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఇప్పుడంటే ఇప్పుడు టీఆర్ఎస్ మాది తెలంగాణ కోసానికి మేము బాధపడతాం, తిరుగుతున్నాం. తెలంగాణ వ్యక్తినే గెలిపిస్తాం. ఆ వ్యక్తి మధ్యన వచ్చిండు, మధ్యన వేయండు. ఆయనతో మాకు సంబంధం ఏమున్నది? మేము పూర్వం నుంచి ఉన్నాం కాబట్టి మేము తెలంగాణకే ఓటేస్తాం, తెలంగాణ మీద మేము ఉంటాం. ఈటల రాజేందర్కు టీఆర్ఎస్ కరు పార్టీ బీజేపీ బీజేపీ ఇటల్ రాయందర్ అన్న ఇటల్ రాయందర్ ఈటల్ రాయందర్ గారు ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్. ఎవరికి ఇస్తారు మీరు? కేసీఆర్ బీజేపీకి వేద్దాం అనుకుంటాను. బీజేపీ మీరు రాబోయే ఉప ఎన్నికల్లో బీజేపీ బీజేపీ చేతి గుర్తుకేస్తాను. చేతి గుర్తే అమ్మ మీరు ఓటు ఎవరికి ఇస్తారమ్మా? కౌశిక్ రెడ్డి బీజేపీ కాంగ్రెస్ ఈటలే సరిగా కమలానికే ఉంటుంది ఎక్కువ. కమలానికే మా ఈటల రాజేందర్కి అన్న బీజేపీ టీఆర్ఎస్ ఓటమే మన లక్ష్యం. ఎన్నికల్లో ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు? బీజేపీ బీజేపీకి బీజేపీ ఇప్పుడు గవర్నమెంట్ ఇంకా 2.5 సంవత్సరాలు వీళ్ళది ఉంది, టీఆర్ఎస్ ఉంది. ఉంది అది ఎందుకంటే ఓపెన్ చేయడం ఈటల రాజేందర్ వస్తే బాగుంటుంది మా అభిప్రాయం. జమ్మికుంటతో కలిసి ఉండే ఇల్లంతకుంటలో కూడా కొంత శాంపుల్ తీసే ప్రయత్నం చేసాం. ఇల్లంతకుంట కూడా ఒకసారి చూసేద్దాం. బీజేపీ బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఆత్మగౌరవం కాంగ్రెస్ నేను టీఆర్ఎస్కి బీజేపీ కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ అన్న ఈటల రాయందర్ ఎక్కువ ఈటల రాయందర్కే బీజేపీకి మద్దతు ఇచ్చింది. బీజేపీ చూశారుగా, ఇక్కడ నుంచి కీలకమైనటువంటి జమ్మికుంటలో ఎవరికి ఆధిక్యం వస్తే వాళ్ళు ముందున్నట్టు లెక్క. మండలాలు గ్రామీణ ప్రాంతాల కంటే మరీ ముఖ్యంగా జమ్మికుంట హుజరాబాద్ కీలకమైనవి. ముందు జమ్మికుంటను జల్లెడబట్టే ప్రయత్నం చేద్దాం. పార్టీ అంటే వ్యక్తిగతంగా అయితే ఈటల రాజేందర్ సార్కి అయితే అయితే యూత్ పరంగా అయితే మాకు మంచి అభిప్రాయం ఉంది ఈటల రాజేందర్ సార్ మీద. ఓకే ఈటల రాజేందర్ వ్యక్తిగతంగా అయితే ఈటల రాయందర్ చాలా మంచోడే. కాకపోతే ఏంటంటే పార్టీ పరంగా చూసినప్పుడు కొంత వెనకాడికి వేయాల్సి వస్తుంది. నేను ఈటల రాయందర్ కాకపోతే ఇప్పుడు రాయనామా ఎందుకు చేసిండు అదే బాధలు అందరికీ ఉన్నాయి. చేయకపోతే అయిపోవు. దాని విషయాలనే కొంచెం వెనుక ముందు అలవాటు అవుతుంది. ఈటల రాయందర్కే వేయాలనుకుంటాం. ఎవరైతే బాగా అభివృద్ధి చేకూరుతున్నాయి అనుకుంటున్నారు? తెలంగాణకే అనుకున్నా కేసీఆర్కు. ఈటల రాజేందర్ గారికి. మీరు ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు రాబోయే ఉప ఎన్నికలలో? నేను కేసీఆర్కి ఎత్తా అనుకుంటున్నా. టీఆర్ఎస్ పార్టీకి మేము టీఆర్ఎస్ పార్టీకి. ఈటల రాజేందర్ గారికి. మేము టీఆర్ఎస్. అది ఈటల రాజేందర్ గారి నాయకత్వంలో కంపల్సరీ ఆయనే గెలుతాడు, ఆయనకే మేము ఓటేద్దాం. ఈటల రాజేందర్ బీజేపీ. అయితే ఈటల రాజేందర్కి వేస్తాం సార్. ఈటలకే ఓటేస్తారు. కాంగ్రెస్కు. బీజేపీ ఈటల రాజేందర్. ఇక కేసీఆర్ గారు తెలంగాణ పట్టుకొచ్చింది కాబట్టి తెలంగాణ సాధించిన కాబట్టి వారికి వేస్తాం ఓట్లు. ఇంతకుముందు ఈటల రాజేందర్ ఉండే, అంతకుముందు ఆయన కూడా ఏరియా బాగానే డెవలపింగ్ చేసిండు. ఇప్పుడు ఆయన వేసే ఉద్దేశం ఉన్నది. ఈటల రాజేందర్కి ఎత్తాం. ఈటల రాజేందర్ అధికార పార్టీ ఉంటే బాగుంటుంది. బట్ అధికార పార్టీ నుంచి ఏ క్యాండిడేట్ వస్తారో మాకు తెలియదు కదా. కాంగ్రెస్కు వెళ్తా. టీఆర్ఎస్కే బెటర్. టీఆర్ఎస్. నేను ఈటల రాజేందర్కి వేస్తాను. బీజేపీకి అధికార పార్టీకి వేయాల్సుకున్నాం. కేసీఆర్ మళ్ళీ టీఆర్ఎస్కి వేద్దామని కాంగ్రెస్. మాది బీజేపీ సార్. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్. కేసీఆర్ గారు మేము కేటీఆర్ గారు. కేసీఆర్ గారు. బీజేపీ ఈటల రాబోయే ఉప ఎన్నికలలో ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ అధికారం పార్టీ కాబట్టి అధికారం పార్టీ గెలిపించుకుంటే ఏమన్నా నియోజకవర్గానికి ఏమన్నా పనులు ఇంకా జరుగుతాయి. ఇంకా ఇప్పటి వరకు కూడా మనకు పనులు అన్నీ ఆల్రెడీ కొన్ని అవి ఉన్నాయి కాబట్టి అవి కూడా జరగాలంటే మనం టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిపించుకుంటేనే ఈరోజు మనం చేయగలుగుతాం, ముందుకు వెళ్ళగలుగుతాం.
టీఆర్ఎస్ పార్టీ ఏ అభ్యర్థిని పెట్టినా అలాగే అనుకుంటున్నారు టీఆర్ఎస్ టీఆర్ఎస్ రాబోయే ఉప ఎన్నికల్లో ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్కే సార్. ఓటు అంటే ఇక్కడ ఈటల అందరూ కూడా అభివృద్ధి చేసిండు కదా, పనికి ఇద్దామని ఆలోచన అట్లా. దేకే బీజేపీ దేకే ఎత్తామన్నా బీజేపీ. మేము ఈటల రాజేందర్కి. మేము ఇప్పుడు ప్రస్తుతానికి లీడింగ్లో ఉన్న ప్రభుత్వానికే వేయాలనుకుంటున్నాం. కాంగ్రెస్కి వేస్తాం. ఈటల రాజేందర్కి వేద్దాం అనుకుంటున్నాం. బీజేపీకి వేస్తాం. ప్రజాప్రతినిధులు మనకు నచ్చిన వానికి వేద్దామనే ఆలోచన ఉన్నది. ఈటల రాజేందర్కి వేస్తాం. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ పార్టీ అనేది తెలంగాణ, అది అక్కడ తెలంగాణ ఉంది కదా. బీజేపీకి వేద్దామని. बीजेपी वेయాలనుకుంటున్నాం. तो हमारा यही है कि इंशाल्लाह ये बार भी टीआरएस जो है फॉर्म में होगी, चाहे आधी हो, लेकिन हुकूमत तो उन्हीं की बनेगी. अभी హుజురాబాద్ నియోజకవర్గంలో 90% ఈటల రాజేందర్ విజయం. ఓటు ఈటల రాజేందర్కి ఇస్తాం. టీఆర్ఎస్. మాకు పింఛన్ ఇస్తాను కాబట్టి మాకు కేసీఆర్కి ఇస్తాం. బీజేపీ. పక్కా ఈటల రాజేందర్ సార్కి ఇస్తాం, ఆయనే గెలుస్తాం. మేము బీజేపీ ఈటల రాజేందర్ అన్నగా. బీజేపీ ఈటల రాజేందర్. పర్సనల్గా నీట్గా పోవాలంటే విఠల్ రాజేందర్కే వేయాలి. ఈటల రాజేందర్కి. ఈటల రాజేందర్ వెళ్తాడు ఇక్కడ. ఖచ్చితంగా ఈటల రాజేందర్ గెలవాలని కోరుకుంటారు జనం కూడా, కానీ మేబీ 50-50 ఛాన్సెస్ మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఈటల రాజేందర్కి వెళ్తే బాగుంటుందని మా ఆలోచన. బీజేపీ వస్తే బాగుంటుందని మా ఇప్పుడు తగ్గపరి పోటీ ఉన్నది. ఎవరు వచ్చినా ఈటల రాజేందర్కి వేస్తారు సార్. విఠల్ రాజేందర్ సార్. బీజేపీ. బీజేపీ. బండి సంజయ్. బీజేపీ. ఈటల. టీఆర్ఎస్. టీఆర్ఎస్. బీజేపీ వెళ్తే బాగుంటుంది. బీజేపీ. టీఆర్ఎస్ఏ గెలవాలి. బీజేపీ. ఓటు ఉందా మీకు ఇక్కడ? బీజేపీ. నా ఓటు టీఆర్ఎస్కి ఇస్తా. నా ఓటు బీజేపీకి, ఈటల రాజేందర్. క్యాండిడేట్ అంటే కేసీఆర్. ఈటల అంత. బీజేపీ. ఉప ఎన్నికల్లో మాకు ఈటల రాజేందర్ గారు కలవాలని కోరిక ఉందండి. మాకు ఈటల రాజేందర్ ఓడిపాడు ఉన్నది పక్క ముచ్చడం. టీఆర్ఎస్ఏ. టీఆర్ఎస్ గెలవాలి. బీజేపీకి ఇస్తాం. బీజేపీకి ఇస్తాం. ఈటల రాజేందర్ సార్. ఈటల రాజేందర్ సార్. ఈటల రాజేందర్. బీజేపీ పార్టీకి వెళ్ళాలి. బీజేపీ. ఈటల రాజేందర్కి ఇస్తాం. ఈటల రాజేందర్ గారు చేసిన అభివృద్ధి ఉంది, ఖచ్చితంగా బీజేపీ పార్టీకి గెలుస్తాం. టీఆర్ఎస్ఏ మాకు. టీఆర్ఎస్కి ఇస్తాం. టీఆర్ఎస్. ఈటల రాజేందర్కే. ఈటల రాజేందర్. మాజీ మంత్రివర్యులు బీజేపీ నేత ఈటల రాజేందర్ గారికి ఓటేయాలని అనుకుంటున్నాం. అభివృద్ధిలో ఉన్నది ఈరోజు అంటే అది ఈటల రాజేందర్ గారి వల్లనే, కాబట్టి వారికే మా ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తాం. బీజేపీ. కాంగ్రెస్కి ఇస్తా. కాంగ్రెస్. కాంగ్రెస్ మంచిగా. తెలంగాణ. బీజేపీ. ప్రభుత్వం మంచిగా చేయాలి. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ ఏది అయితే బాగుంటుందని మీ అభిప్రాయం? బీజేపీ అనుకుంటా. టీఆర్ఎస్కి వెళ్తే బాగుంటుంది. బీజేపీ. మేము ఈటల రాజేందర్. బీజేపీ. టీఆర్ఎస్కి ఇద్దాం అనుకుంటున్నాం ఓటు. బీజేపీ. 20 years నుంచి ఈటల రాజేందరే ఉన్నాడు. ఈటల రాజేందర్ మేబీ గెలుస్తాడు. సేమ్ ఈటల రాజేందర్. బీజేపీ వస్తాయి అనుకుంటాను. సేమ్ బీజేపీ. బీజేపీ. టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్. మేము టీఆర్ఎస్కి వేస్తాం. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ. ఈటల రాజేందర్. అందరూ బీజేపీకి వేస్తాం. బీజేపీకి వేస్తున్నా. ఈటల రాజేందర్కి. బీజేపీ. అమ్మ మీరు ఓటు ఎవరికి ఇస్తారు? బీజేపీ. అదే బీజేపీ. బీజేపీ. ఈటల రాజేందర్. తెలంగాణ చెప్ప. కమలం. ఓటు టీఆర్ఎస్ పార్టీ. ఈటల రాజేందర్కి. ఈటల గెలిస్తే బాగుంటుంది అనుకుంటా. థ్యాంక్ యూ. మీరండి? అంతే ఈటల గెలవాలి. అభివృద్ధి చేసేవాళ్ళు కావాలి మనకి, ఎవరికైనా మంచిది. ఆలోచించుకున్నాక చెప్తాం. ఇప్పుడు ఎవరికైనా చెప్పాలి.
राष्ट्र प्रभुत्व अधिकार पार्टी में जो है उसको वोट डालना, जिताना, कुछ ना कुछ अपन को फायदा मिलता, गरीबों को फायदा करता, इसको सुधार। టీఆర్ఎస్ కి చాలు टीआरएस नहीं बीजेपी नहीं इटल राजेंद्र ఐ గో విత్ కాంగ్రెస్ బీజేపీ కదా టీఆర్ఎస్ మేము కూడా టీఆర్ఎస్కి వేసుకుంటాం. ఇటల్ రాజేంద్ర నేను ఇటల్ రాజేంద్రకి ఎత్తా. బీజేపీ టీఆర్ఎస్ నేను ఇటల్ రాజేంద్రకి ఇస్తా. ఇటల్ రాజేంద్రకి ఇస్తాం సార్. ఇటల్ రాజేంద్ర ఏ బీజేపీకి ఎత్తాం కావచ్చు. అంతా బీజేపీ అన్న బీజేపీ ఇటల్ రాజేంద్రకి ఇస్తా. బీజేపీ వేద్దాం అనుకుంటున్నామని. బీజేపీ నేను బీజేపీ ఇటల్ రాజేందర్కి వేద్దాం అనుకుంటాను. ఏది చేస్తే బాగుంటుందండి? సింపతే పని చేస్తుంది ఇక, నేను ఎవరైనా చెప్పగానే అంతే ఇక. ఈటల రాజేందర్కి ఇస్తాను. ఈటల్ రాజేందర్ అయితే మంచోడు. ఈటల రాజేందర్ బీజేపీ అంటే ఈటలకు ఈటల తెలంగాణ ఈటల రాజేందర్ గెలవాలని అయితే చాలా మంది. ఈటల్ రాజేందర్ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం చేసుకోవాలి. రాబోయే బై ఎలక్షన్స్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఈటల రాజేందర్ బీజేపీకి వేస్తాం. బీజేపీకి ఓటు వేస్తున్నారు ఈటల్ రాజేందర్. ఈటల రాజేందర్ ఎన్ని ఉంటారో దానికి వేసుడు. ఈటల్ రాజేందర్ ఎవరంటే టీఆర్ఎస్ మాది కాంగ్రెస్. టీఆర్ఎస్ ఈటల్ రాజేందర్ బీజేపీ ఈటల్ రాజేందర్ గారే ఆయన చేస్తారు. బీజేపీ మేము బీజేపీకి వేద్దాం అనుకున్నాను. బీజేపీ ఈటల రాజేందర్ గెలవాలి. ఇటల్ రాజేందర్ గెలవాలి. ఈటల్ రాజేందర్ ఈటల రాజేందర్ మేము ఇటల్ రాజేందర్కి టీఆర్ఎస్ ఈటల రాజేందర్. జమ్మికుంట చూసేసాం. ఇక మిగిలింది హుజూరాబాద్ పట్టణం. ఇది కూడా మున్సిపాలిటీ నియోజకవర్గ కేంద్రం. హుజూరాబాద్ కూడా అత్యంత కీలకమైంది. చూద్దాం హుజూరాబాద్లో ఏం జరగబోతుంది. టీఆర్ఎస్ దాన్ని బట్టి ఈటల రాజేందర్కే ఇద్దాం. బీజేపీ ఉంది. ఈటల రాజేందర్ కూడా ఇస్తున్నాయి. టీఆర్ఎస్ మనం ఎవరైతే రిజైన్ చేసి బీజేపీలో పోయిందో వాళ్ళకి వేద్దాం. ముందుగా అయితే ఇటల్ రాజేంద్ర మంచిగా వేసింది ఇక్కడ. ఇప్పుడు అన్న బదులు వేయింది కానీ మొత్తానికి అయితే ఎవరు మంచి అయితే వాళ్ళకి కొట్టేస్తాం. ఇప్పుడు ఆయన పార్టీ మార్చండి కదా, ఆయన కోటేస్తారు. ఇక మనిషి మంచి చేసింది కానీ ఇక పార్టీ మార్చడం అనేది మంచి చేసింది కాబట్టి కొట్టేస్తాం. మేము టీఆర్ఎస్కి ఇస్తాం. అది ఒకటి లేదు, ఈటల పార్టీ మార్చడానికి ఈటల రాజేందర్కి అయితే మేము వేయం. ఎందుకంటే ఇన్ని రోజులు తెలంగాణ నా బంగారు తెలంగాణ, నా ఇల్లు లెక్క అని మా అందరిని పట్టుకొని ఉండి ఈరోజు బీజేపీ ఏదో అవకాశం ఇచ్చిందని బీజేపీ కూడా కరెక్ట్ కాదు. అంతకాలం ఆయన ఉంటే ఆయన ఏదైనా సపరేట్ ఇండిపెండెంట్గా గెలిస్తే ఆయన తలుచుకోలేదు. ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్గా గెలిచి ఆయన సొంత గుర్తు తెచ్చుకొని చేస్తే అరే ఏ పార్టీకి పోకుండా మా దిక్కే ఉన్నాడని మేము నమ్మి వేస్తాము. ఇన్ని రోజు బీజేపీ వ్యతిరేకించి ఈరోజు బీజేపీ కరెక్ట్ అని ఎలా వెళ్తాడు? నోటా టీఆర్ఎస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ కోటేస్తామండి. మేము టీఆర్ఎస్కి వేసిన ఇంతకుముందు. ఈటల రాజేందర్ అనవసరంగా ఇప్పుడు పార్టీని వీడి బీజేపీలో పోయింది కాబట్టి క్యాడర్ అంతా విడిపోయింది ఇక్కడ. ఆయన ఇండిపెండెంట్గా ఉన్నా కూడా మంచిగా ఉండేది. కాకపోతే ఇప్పుడు మేము కేసీఆర్కే వేస్తాం. టీఆర్ఎస్ రాజేందర్ గారు పాప అన్యాయం జరిగిందని ఇటల్ రాజేందర్ అయితే కారు బాగుంటుంది. టీఆర్ఎస్ ఈటల రాజేందర్కే వేస్తాం. ఈటల రాజేందర్ సార్ బీజేపీ బాగా అనిపిస్తుంది. ఈటల రాజేందర్కి ఇస్తాం. కాంగ్రెస్ ఈటల్ రాజేందర్కి టీఆర్ఎస్ కారు గుర్తు వెళ్తుంది. బీజేపీ వస్తుంది. బీజేపీ ఇప్పుడు టీఆర్ఎస్కి వెళ్తే బాగుంటుంది. టీఆర్ఎస్ పార్టీ ఈటల రాజేందర్. బీజేపీ ఈటల రాజేందర్ ఉన్నదానిలో ఇప్పటి వరకు మా నియోజకవర్గం నుంచే ఈటల రాజేందర్ గడిది ఉండదు. నేను కాంగ్రెస్కి ఇస్తాను. బీజేపీ ఈటలకి ఎత్తారు కదా. అధికార పార్టీకి వేస్తారు కదా. కాంగ్రెస్కి వెళ్తే బాగుంటుంది. టీఆర్ఎస్ పార్టీ వెళ్తే బాగుంది. అధికార పార్టీ వేస్తుంది. తెలంగాణ బాగుంది అనిపిస్తుంది. నాకు అబద్ధం ఆడే కాంగ్రెస్ మంచిది. బీజేపీ బాగుంది. టీఆర్ఎస్ ఉండే కదా. నాకైతే బీజేపీ పార్టీ అయితే మంచి ఓకే అండి. బీజేపీ అండి. బీజేపీ
టిఆర్ఎస్ బీజేపీ నోట్ ఆన్ టిఆర్ఎస్ బీజేపీకి ఇస్తాం. బీజేపీకి వేద్దాం అనుకుంటానా ఈటల రాజేందర్ సార్ వాళ్ళు ఉన్నాడు కాబట్టి. ఈటల రాజేందర్ సార్ ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది అనుకుంటున్నాం మేమైతే. ఈసారి మళ్ళీ ఓటేస్తారా? ఖచ్చితంగా వేసుడే అండి, తనకే ఇస్తాం. ఈటల రాజేందర్కే ఇస్తాం. కేసీఆర్కి హిందీ బెస్ట్. ఈటల రాజేందర్కే వేద్దాం అనుకుంటున్నాం. బీజేపీ. టీఆర్ఎస్ వేస్తాం సార్. టీఆర్ఎస్. బీజేపీ కూడా. కాంగ్రెస్ పార్టీ. ఈటల రాజేందర్కే ఇస్తాం. నేనైతే కాంగ్రెస్ పార్టీకి ఇస్తా. ఈటల రాజేందర్ గెలిపితే బెటర్ సార్. ఈటల రాజేందర్ గారిని గెలిపించుకుంటాం. ఈటల రాజేందర్ నాయకత్వం ఎప్పటికి కూడా ఈటల రాజేందర్ గారికి ఓటేస్తాము. ఇప్పుడు కూడా ఓటు వేసి మేము గెలిపించుకుంటాం కంపల్సరీ. ఇప్పుడు జిల్లా చేస్తానంటాను కదా, ఒకవేళ జిల్లా చేసింటే ఆయనకే. హుజురాబాద్ జిల్లా చేస్తానంటాను కదా, జిల్లా చేసింటే ఆయనకే, చేస్తే ఆయనకే ఇస్తాం. ఈటల రాజేందర్ గారికి ఇస్తామండి. మాది కాంగ్రెస్ పార్టీ అండి. కాంగ్రెస్ లెవెల్ నుంచి ఉంటే వాళ్ళకే ఇస్తాం. ఓటు ఈటల రాజేందర్ బీజేపీకే మేము సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే ఇప్పటికైనా మంచి మారాలి అని మాకున్నది. కాంగ్రెస్ చేయగుర్తుకే ఇస్తాం. కాంగ్రెస్కి చేయగుర్తుకే ఇస్తాం. బీజేపీ. కాంగ్రెస్. బీజేపీ. టీఆర్ఎస్. బీజేపీ మన ఈటల రాజేంద్రే మంచి ఓటు. ఇప్పుడు మాకు టీఆర్ఎస్ ఉన్నది. ఈటల రాజేందర్కే ఇస్తాం. ఈటల రాజేంద్రకి అండి. ఈటల రాజేందర్కే. బీజేపీకి ఇస్తాం. బీజేపీకే. తెలంగాణ బాగుంటుంది. తెలంగాణ. కాంగ్రెస్ పార్టీకి. టీఆర్ఎస్కి కాంగ్రెస్. ఈటల రాజేందర్కే. బీజేపీ పార్టీకి ఈటల రాజేందర్కి వేయాలనుకుంటాను. టీఆర్ఎస్కి వేయాలనుకుంటాను. టీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. वोट पर बीजेपी। మేము ఈటల రాజేందర్కే ఓటేస్తాం. ఈటల రాజేందర్ గారికి ఓటేస్తాం. మేము టీఆర్ఎస్ పార్టీకే. టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్. బీజేపీ. కేసీఆర్కే. ఈటల రాజేందర్కే వేయాలనుకుంటాను. ఈటల రాజేందర్ గారికి ఓటేయాలనుకుంటాం. ఈటల రాజేందర్ మేము అందరం కలిసి ఈటల రాజేందర్కి వేయాలని మా ఊరు వాళ్ళు చాలా మంది ఆయన రావాలని కోరుకుంటారు. టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్. हम लोग को तो सर बीजेपी का ही जाता है, शुरू से अभी भी बीजेपी को ही जाता है. బీజేపీ. ఈటల రాజేందర్. చూద్దాం, కేసీఆర్కి అయితే వేద్దాం అనుకున్నాం. దాని తర్వాత ఏమైందో చూద్దాం. దాన్ని బీజేపీ. బీజేపీ. ఈటల రాజేందర్కి ఈటల రాజేందర్ గారికి ఓటు వేయాలనుకుంటానా, వేస్తా. ఈటల రాజేందర్. బీజేపీ. సానుభూతిగా ఈటల రాజేందర్కి వేద్దాం అనుకుంటా. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్కి ఇస్తా అన్న. బీజేపీ అంటే ధర్మం అన్నిటికీ పనిచేసేవారు. బీజేపీ. బీజేపీకి ఓటేస్తాను. ఈటలకి వేద్దాం అనుకుంటాను. ఈటల రాజేందర్కి ఇస్తాం. తప్పకుండా బీజేపీకి ఓటు వేయాలనుకుంటాను. టీఆర్ఎస్. బీజేపీ. టీఆర్ఎస్ ఓటేయాలి. నేను టీఆర్ఎస్ పార్టీకి. ఈటల రాజేందర్. బీజేపీ. నోటాకి. టీఆర్ఎస్. టీఆర్ఎస్. ఈటలన్నకే ఇస్తాం ఓటు. ఈటల రాజేందర్నే గెలిపిస్తాం. ఈటల రాజేందర్కి వేయాలనుకుంటాను. రాజేందర్కి ఇస్తాం. ఈటల రాజేందర్కి ఇస్తాం. ఈటల రాజేందర్కే ఇస్తాం. ఈటల రాజేందర్ గారే గెలుస్తాం. ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ అయితే మాకు కొన్ని పనులు చేసిండు. ఇక కొంచెం సపోర్ట్ ఆయనకే చేద్దామని అనుకుంటాను. ఇప్పుడు కూడా మేము ఈటలకి ఇద్దాం అనుకుంటున్నాం. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్. బీజేపీ. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్. టీఆర్ఎస్. మా మనసులో అయితే ఇప్పుడు బీజేపీకి వేయాలని ఉన్నది. నోటాకి కాంగ్రెస్కి వేయాలని నాకు ఉంది. కాంగ్రెస్కి వేయాలండి. తప్పనిసరిగా ఈటల రాజేందర్ గెలవాలి. ఈటల రాజేందర్ కాబట్టి ఇస్తాం. ఈటల రాజేందర్ అన్నకే ఇద్దామని మన మద్దతు. బీజేపీకి ఇస్తామండి. ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ అన్నకి. ఈటల రాజేందర్ బీజేపీ. బీజేపీకి వేయాలి. ఇప్పుడు ఈటల రాజేందర్కి వేయాలనుకుంటున్నాను. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్కు నేనైతే ఈటల రాజేందర్. ఈటల రాజేందర్కి ఇస్తాం. టీఆర్ఎస్కి ఓటేయాలి. ఈటల రాజేందర్కి వేయాలి. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని. మా ఓటు అంతా టీఆర్ఎస్కి వేయాలనుకుంటాను. ఎందుకంటే ఆయన పింఛన్లు, వృద్ధులకు పింఛన్లు, రైతులకు అవి రుణమాఫీ, ప్లస్ ఇంకా మొన్న రైతులకు కూడా అవి పడ్డాయి కదా, అవి ఏంటంటే రైతు బంధు, అవన్నీ మంచి మంచి స్కీములు ఉన్నాయి కాబట్టి మేము టీఆర్ఎస్కి వేయాలనుకుంటాం. 100% ఈటల రాజేందర్కి వేస్తారు. ఈటల రాజేందర్కి. రాజేంద్ర అన్నకే ఓటేద్దాం మేము. ఈటల రాజేందర్ గారికి ఓటేస్తాం. ఈటల రాజేందర్కి వేద్దాం. ఈటల రాజేందర్ కన్ఫామ్. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్. టీఆర్ఎస్కి అనుకుంటాం. మేమైతే కాంగ్రెస్కి ఇస్తామండి. బీజేపీ వస్తేనే బాగుంటుంది. కేసీఆర్కి. మాకు కూడా కేసీఆర్. కంపల్సరీ ఈటల రాజేందర్ గారికి ఓటేసి గెలిపించాలి. ఈటల రాజేందర్కి ఇద్దాం. ఈటల రాజేందర్కి. కాంగ్రెస్ పార్టీ. బీజేపీ. ఈటల రాజేందర్కి ఓటేయాలనుకుంటున్నాం సార్. మేము కూడా ఈటల రాజేందర్ గారికి ఓటేయాలని కోరుకుంటున్నాం. ఈటల రాజేందర్గా ఉంటుంది. మాది కూడా ఈటల రాజేందర్. బీజేపీ అని ఇంకేది. ఈటల రాజేందర్. మేమైతే ఈటల రాజేందర్ కంటే సపోర్ట్ చేస్తాం. ఓటు అంటే ఈటల రాజేందర్కే వస్తాం. ఓటు రాజేందర్. ఈటల రాజేందర్కే ఓటు. ఈటల రాజేందరే అనుకుంటున్నాం. మేము కూడా ఈటల రాజేందర్ అనుకుంటున్నాం. టీఆర్ఎస్. ఈటల రాజేందర్ గారికి వేయాలనుకుంటాం. ఈటల రాజేందర్కి ఇస్తాం. టీఆర్ఎస్. టీఆర్ఎస్. బీజేపీ. టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుంది. టీఆర్ఎస్కి ఇస్తాం మేము. బీజేపీ. టీఆర్ఎస్. బీజేపీకే ఓటేయాలి. ఇక టీఆర్ఎస్కి ఇస్తామమ్మా. టీఆర్ఎస్కే ఇస్తాం. ఈటల రాజేందర్కు ఇద్దాం అనుకుంటున్నాం. ఈటల రాజేందర్కు. కారు గుర్తుకే ఇస్తాం ఈసారి. బీజేపీకి. బీజేపీకి. బీజేపీ. బీజేపీ. ఈటల రాజేంద్ర గారికి ఓటు వేయాలని నా కోరిక ఉన్నది. బీజేపీ. బీజేపీ. టీఆర్ఎస్. టీఆర్ఎస్కే వేద్దామని చూస్తాను. ఈటల రాజేందర్కే మాకైతే టీఆర్ఎస్ ఓకే అనిపిస్తుంది. టీఆర్ఎస్కి ఓటేస్తాం. మేము బీజేపీకి అంటాము. టీఆర్ఎస్కు ఓటేయడమే కరెక్ట్ అని మాకు. టీఆర్ఎస్కి ఓటేయడమే చాలా మంచిది అనిపిస్తుంది మాకు. ఎట్టి పరిస్థితులు ఈటల రాజేందర్కి ఓటేస్తాం. ఈటల రాజేందర్ గెలిపించుకుంటాం. ఈటల రాజేందర్కే ఇస్తాం. ఈటల రాజేందర్కే మేము
ఓకే చేస్తాం. టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం. ఈటల రాజేందర్ సార్కే ఇవ్వాలనుకుంటాం. కాంగ్రెస్ బీజేపీ 100% గెలుస్తుంది, దానికి ఎలాంటి డోకా లేదు. బీజేపీ ఓట్ డాలింగ్. బీజేపీకి ఈటల రాజేందర్ గారికి ఎత్తాం. ఈటల రాజేందర్ గారికి ఇప్పుడు ఉన్న క్యాండిడేట్ ప్రకారం వేయచ్చు. ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారికి పడే అవకాశాలు ఉంటాయి. ఈటల రాజేందర్కు ఈటల రాజేందర్కే ఇస్తాము, నమ్మకంతో వేస్తున్నాము, ఆయనే కవర్ చేస్తారు అనుకుంటున్నాము. అది కూడా ఈటల రాజేందర్. మా మద్దతు కాంగ్రెస్. నేను మొత్తం ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఫుల్ సపోర్ట్గా ఉంటాను. బీజేపీకి. టీఆర్ఎస్కే అనుకుంటా. కంపల్సరీ బీజేపీ పార్టీకి ఈటల రాజేందర్. ఈటల రాజేందర్కే ఇస్తారు ఎక్కువ, ఎందుకంటే వ్యక్తిగతంగా మంచోడు కాబట్టి. ఈటల రాజేందర్కి వేస్తాను. నేనైతే ఈటల రాజేందర్కే ఓటేస్తా పక్క. నేనైతే టీఆర్ఎస్కే ఓటేస్తా. తప్పకుండా ఈటల రాజేందర్కే సపోర్ట్ ఉంటుంది మాది. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్కు. ఈటల రాజేందర్కే ఇస్తాం. అందరికేద్దాం అనుకుంటాను. బీజేపీకో దేనికో ఇస్తారు. ఖచ్చితంగా మళ్ళీ టీఆర్ఎస్ ఈటల రాజేందర్ గెలుస్తాడు. మేము ఒక్కటే ఈడ మరి అంతే బాంచను. టీఆర్ఎస్ అంటేనే ఇష్టం. ఈటల రాజేందర్. బీజేపీ. కానీ గెలిచేది ఈటల రాజేందర్. అధిక మెజార్టీతో ఈటల రాజేందర్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుతాడు. ఈటల రాజేందర్ 100% బీజేపీ గెలవాలా. ఈటల రాజేందర్కే ఓటేయాలి. నేనైతే ఈటల రాజేందర్కే ఇస్తా. ఈటల రాజేందర్కి ఈటల రాజేందర్కే ఓటే. బీజేపీ వాళ్ళకు. ఈటల రాజేందర్ 100% బీజేపీకి ఓటేస్తాం. ఈటల రాజేందర్ అనుకుంటా. ఈటల రాజేందర్కే ఓటు. అంటే ఈటల వేస్తేనే బాగుంటుంది. ఈటల రాజేందర్. టీఆర్ఎస్ గెలాలని లెక్క. టీఆర్ఎస్ గెలవాలనుకుంటున్నాం. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్కి ఎత్తరా? ఎందుకు ఈటల రాజేందర్కి వేయాలంటే మేము టీఆర్ఎస్కే ఓట్లేస్తాం. బీజేపీ పార్టీ. చూసారుగా, ఇది ఈ రోజుకున్నటువంటి పరిస్థితి. నోటిఫికేషన్ కంటే ముందు టీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటించకుండా ఉన్నటువంటి ముందస్తు పరిస్థితి. ఇది శాశ్వతంగా ఇలాగనే కొనసాగుతుందని మనం చెప్పలేం. సార్, నోటిఫికేషన్ ఆలస్యమైన కొద్దీ ఎవరికి అనుకూలంగా మారుతుంది? ఇప్పటి వరకు ఈటల రాజేందర్కు అంటే మనకి దుబ్బాకలో అలాగే నాగార్జున సాగర్లో కనపడని సింపతి ఈటల రాజేందర్ కనపడింది. రోజులు గడిచిన కొద్దీ ఈ పరిస్థితి మారేటువంటి అవకాశం ఉంది. ఎంత తొందరగా ఉప ఎన్నిక జరిగితే ఈటల రాజేందర్కి అంత అనుకూలంగా ఉంటుంది. ఎన్నిక ఆలస్యం అయితే మాత్రం పరిస్థితులు మారే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం, టీఆర్ఎస్ చాణక్య నీతిని అంటే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం తర్వాత అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఎలా ఉంటుందో మళ్ళీ అప్పుడు సర్వే చేసి చెప్తాం. సార్, టీఆర్ఎస్కి ఏ అభ్యర్థి అయితే లాభాలు ఉంటాయి? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హుజూరాబాద్ నియోజకవర్గం బీసీ జనాభా గణనీయంగా ఉన్నటువంటి ప్రాంతం. అయితే ఇక్కడి నుంచి బీసీ అభ్యర్థి పక్కా టీఆర్ఎస్కు అభ్యర్థి కావాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఆ అభ్యర్థి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉండాలి. ఎల్ రమణ అభ్యర్థి అయితే అంత ప్రయోజనం టీఆర్ఎస్కి ఉండకపోవచ్చు అనేటువంటి అంశాలే మనకు కనపడ్డాయి. పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే ఇక్కడ పెద్ద ప్రయోజనాలు ఏం కనపడడం లేదు. పొన్నం ప్రభాకర్ ఒకవేళ టీఆర్ఎస్ అభ్యర్థి అయితే ఆయన సామాజిక వర్గం ఈ ప్రాంతంలో బలంగా ఉండడం, అలాగే బీసీ జనాభా ఎక్కువగా ఉండడం, తెలంగాణ ఉద్యమంలో పెప్పర్ స్ప్రే అలాగే పార్లమెంట్లో ఈయన బాణి వినిపించి ఉండడం వల్ల ఈయన గనక టీఆర్ఎస్ అది ఇది కేవలం అంటే అక్కడ ప్రజల పల్స్ విన్న తర్వాత మీకు చెప్తున్నటువంటి విషయం ఇది. ఇందులో అంటే మా మ్యానిపులేషనో లేకపోతే మేము తీసుకొచ్చి చెప్తున్నటువంటి విషయం కాదు. ఒకవేళ పొన్నం ప్రభాకర్ కనుక టీఆర్ఎస్ అభ్యర్థి కనుక అయితే హోరాహోరీగా పోరు నడిచేటువంటి అవకాశం ఉంది. ఎవరు గెలిచినా చిన్న మార్జినే ఉండేటువంటి అవకాశం ఉంది. కౌశిక్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది? నిజానికి ఆయన కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసినప్పుడు కావచ్చు, లేకపోతే ఆయన బయటికి ఉన్నప్పుడు కావచ్చు, కౌశిక్ రెడ్డి ఏ పార్టీ తరఫున పోటీ చేసినా ఆయన కొసగాడు. మన సర్వేలో ఆయనకున్నటువంటి వ్యక్తిగత ఆకర్షణ, వ్యక్తిగత ఇమేజ్ చాలా తక్కువగానే చెప్పాలి. ఆయన అభ్యర్థిత్వానికి నెగటివ్ ఎక్స్పోజే మనకు ఎక్కువగా కనిపించింది. కౌశిక్ రెడ్డి మాత్రం ధీటైన అభ్యర్థిగా మనకి ఎక్కడ మన సర్వేలో కనపడలేదు. అలాగే కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్ట అభ్యర్థి కంటే ఎక్కువగా కనపడింది. కారు గుర్తుకు కూడా కనపడింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈటల రాజేందర్ ఈ నియోజకవర్గం నుంచి, హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది నోటిఫికేషన్ కంటే ముందున్న సర్వే మాత్రమే. తిరిగి రెండో సర్వే, మూడో సర్వే
గతంలో మేము కొడంగల్ తదితర నియోజకవర్గాల్లో చెప్పాం. 2వ సర్వే ఉంటుంది, మళ్ళీ 3వ సర్వే ఉంటుంది. ఆ సర్వేల్లో తుది ఫలితాన్ని మేము ప్రకటిస్తాం. ఈ రోజుకి మేము ట్రెండ్ పల్స్ చెప్తున్నాం. ఈటల రాజేందర్కు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆకర్షణ, చాలా కాలం పాటు ఆయన మంత్రిగా పనిచేయడం, అంతకుముందు ఎమ్మెల్యేగా దీర్ఘకాలికంగా అక్కడ ఎమ్మెల్యేగా ఉండడం, అనేక అంశాలు ఆయనకు కలిసి వచ్చేటువంటి అంశాలుగా కనపడ్డాయి. ఇది ఈ రోజుకు ఉన్నటువంటి పరిస్థితి. తాజా సర్వేతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు.